Okay, dear students, now we are seeing Maths 1A. Maths 1Aలో మనం 4 మార్క్స్ డిస్కస్ చేస్తున్నామా. 4 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 12. 4 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12లో థర్డ్ క్వశ్చన్ చూస్తున్నామా. థర్డ్ క్వశ్చన్ ఈజ్ సేమ్ యాజ్ అవర్ సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఈజ్ సేమ్ యాజ్ అవర్ సెకండ్ క్వశ్చన్ అమ్మా. సెకండ్ క్వశ్చన్ కనుక మీకు అర్థమయ్యేది ఉంటే థర్డ్ క్వశ్చన్ వెరీ ఈజీగా చేయగలుగుతారు. అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది కూడా. ఓకేనా? ఓకే, రైట్. ఏమంటున్నాడమ్మా ఇక్కడ? షో దట్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? షో దట్ ద 4 పాయింట్స్, 4 పాయింట్స్ ఇచ్చాడమ్మా. ఇక్కడ ఏంటిది అది? -a + 4b - 3c, 3a + 2b - 5c, -3a + 8b - 5c, -3a + 2b + c. సెకండ్ ప్రాబ్లంకి దీనికి తేడా ఏంటంటే అక్కడ ఐజేకేలలో ఉందమ్మా. అక్కడ ఐజేకేలలో ఉంది, ఇక్కడ ఏబీసీలలో ఉంది, అంతే. ఓకేనా? అక్కడ ఐజేకే, ఇక్కడ ఏబీసీలు, రైట్? అంతే తేడా. షో దట్ ఏమన్నాడమ్మా? షో దట్ ద 4 పాయింట్స్. నాకు 1 2 3 4 పాయింట్స్ ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ ఇది. 1 2 3 4 పాయింట్స్ ఇచ్చాడు. ఈ పాయింట్స్ని ఏమంటున్నాడు? షో దట్ దే ఆర్ కోప్లెనార్ అంటున్నాడు. ఏం ప్రూవ్ చేయాలటమ్మా? కోప్లెనార్ ప్రూవ్ చేయాలట. ఏం ప్రూవ్ చేయాలట? కోప్లెనార్. సెకండ్ ప్రాబ్లం ఏంటిదమ్మా? కోప్లెనార్ అయితే లాంబ్డా వాల్యూ ఎంత అన్నాడు. కోప్లెనార్ అయితే లాంబ్డా వాల్యూ ఎంత అన్నాడు. ఇక్కడ కోప్లెనార్ అనే ప్రూవ్ చేయమంటున్నాడు. కోప్లెనార్ అనే ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా? వెరీ ఈజీ ఇది, దానికన్నా ఈజీ. వేర్ ఏబీసీ ఆర్ నాన్ కోప్లెనార్ వెక్టర్స్. అది ఏబీసీ ఆర్ నాన్ కోప్లెనార్ వెక్టర్స్, రైట్. ఏం చేస్తాం సార్? సెకండ్ ప్రాబ్లం లాగానే చేస్తామమ్మా. సెకండ్ ప్రాబ్లం అలా చేస్తాం. ఏంటిది? ఇక ఈ 4 పాయింట్లు ఉన్నాయి కదా. ఇది .1, ఇది .2, ఇది .3, .4. ఓకేనా? దీన్ని పొజిషన్ వెక్టర్గా తీసుకోవాలి. అంటే దీన్ని ఏమనుకోవాలి? ఓపీ అనుకోవాలమ్మా. సో ఫస్ట్ దాన్ని ఏమనుకోవాలి? ఓపీ. సెకండ్ దాన్ని ఓక్యూ, థర్డ్ దాన్ని ఓఆర్, ఫోర్త్ దాన్ని ఓఎస్. సేమ్ సెకండ్ ప్రాబ్లం లాగానే. ఓకేనమ్మా? సో ఓపీ, ఓక్యూ, ఓఆర్, ఓఎస్. చూడండి, ఓపీ, ఓక్యూ, ఓఆర్, ఓఎస్ ఇచ్చినదే. ఫస్ట్ ఇది ఓపీ అమ్మా, ఇది ఓక్యూ, ఇది ఓఆర్, ఇది ఓఎస్. ఓకేనా? ఓపీ, ఓక్యూ, ఓఆర్, ఓఎస్. ఓకే, నెక్స్ట్ టైం ఫైండ్ చేస్తాం. సేమ్ సెకండ్ ప్రాబ్లం లాగానే పీక్యూ వాల్యూ ఫైండ్ చేయాలి, పిఆర్ వాల్యూ ఫైండ్ చేయాలి, పిఎస్ వాల్యూ. సేమ్ సెకండ్ ప్రాబ్లం లాగానే అమ్మా. పీక్యూ, పిఆర్, పిఎస్ ఏం ఫైండ్ చేయాలమ్మా? పీక్యూ, పిఆర్, పిఎస్ అన్ని పీపీతో స్టార్ట్ అవుతుంది. చూడండి, పీపీపీ, పీపీపీ, పీక్యూ, పిఆర్, పిఎస్, పీక్యూ, పిఆర్, పిఎస్. పీక్యూ అంటే ఏందమ్మా? ఆల్రెడీ చూసాం. పీక్యూ ఎలా వస్తుంది మనకు? ఓక్యూలోకి వెళ్ళి ఓపీ తీసేయాలి, అంతే. ఓక్యూలోకి వెళ్ళి ఓపీ తీసేయాలి. ఓక్యూ ఏంటిదమ్మా? 3a + 2b - 5c. ఓకేనా? ఓకే, ఓక్యూ ఎంత? 3a + 2b - 5c. ఓక్యూలోకి వెళ్ళి ఏం తీసేయాలట? ఓక్యూలోకి వెళ్ళి ఓపీ తీసేయాలి. ఓపీ ఎవడు? వీడు. -a + 4b - 3c. సో ఓక్యూలోకి వెళ్ళి ఏం తీసేయాలంటే మైనస్ కదా, తీసేయాలి. ఏం తీసేయాలి? ఓపీ తీసేయాలి. ఓక్యూలోకి వెళ్ళి ఓపీ తీసేయాలి. ఎలా తీస్తాం తెలుసు కదా? ఎలా తీయాలి? 3aలోకి వెళ్ళి ఇది ఏంటిదమ్మా? ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ అవుతుంది. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ అవుతుంది. అంటే 3a + a ఏమవుతుందమ్మా? 4a. ఓకేనా? నెక్స్ట్ 2b. ఇక్కడ 2b ఉంది. ఇక్కడ 2b. ఇక్కడ ఏంటిది? ఇది ఎంత? b ప్లస్, ఇది మైనస్ ప్లస్ కాబట్టి -4b అవుతుంది. ఇదంతమ్మా -4b. సో 2bలోకి వెళ్ళి -4b పోతే, 2bలోకి వెళ్ళి -4b పోతే -2b. ఓకేనా? -2b. నెక్స్ట్ -5c. ఇక్కడ ఏంటిది మరి? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3c అవుతుందమ్మా. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3c అవుతుంది. -5c + 3c -2c. ఓకేనా? సో జాగ్రత్తగా చేయాలి. ఓకేనా? 3a + a 4a, 2b -4b -2b, -5c + 3c -2c. ఓకేనా? జాగ్రత్తగా చేయాలి. అట్లనే ఏం ఫైండ్ చేయాలమ్మా? పిఆర్. సేమ్ వే ఏం ఫైండ్ చేయాలి? పిఆర్ ఎలా ఫైండ్ చేస్తారమ్మా? ఓఆర్ - ఓపీ. ఓకేనా? ఇది ఓఆర్, ఇది ఓపీ. తీసేస్తే ఎంత వస్తుందమ్మా? ఇది వస్తుంది. ఓకేనా? -3a + a -2a, 8b - 4b 4b, -5c + 3c -2c. ఓకేనా? నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలమ్మా? పిఎస్ ఎలా వస్తుందమ్మా? ఓఎస్ - ఓపీ. ఓకేనా? రైట్. సో ఓఎస్ ఏంటిది? ఇది ఓఎస్. ఇదేంటిదమ్మా? ఓపీ. ఓఎస్లోకి వెళ్ళి ఓపీ తీసేయాలి. చూడండి, ఇక్కడ -3a, ఇది ప్లస్ ఏ అవుతుంది. -3a + a -2a, +2b -4b -2b, +2b -4b -2b, +c +3c +4c, +c +3c +4c. ఇట్లా పిఎస్ వచ్చిందమ్మా. ఓకేనా?
సో ఇట్లా మనం సెకండ్ ప్రాబ్లం లాగానే పీక్యూ పిఆర్ పిఎస్ ఫైండ్ చేస్తాం. హోప్ యూ అవర్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ ఏంటమ్మా, కోప్లర్ అంటే మనం ఏమనుకున్నాం, బాక్స్ కదా, బాక్స్ ఫైండ్ చేయాలి మనం. కోప్లర్ అంటే ఏంటమ్మా, బాక్స్. బాక్స్ ఆఫ్ వాట్, పీక్యూ పిఆర్ పిఎస్. బాక్స్ ఆఫ్ పీక్యూ పిఆర్ పిఎస్. బాక్స్ ఆఫ్ పీక్యూ పిఆర్ పిఎస్. బాక్స్ ఎలా ఫైండ్ చేస్తామన్నామమ్మా, డిటర్మెంట్ ఫైండ్ చేయాలి. బాక్స్ అంటే ఏంటిదమ్మా, డిటర్మెంట్. బాక్స్ అంటే ఏంటిది, డిటర్మెంట్. డిటర్మెంట్ అంటే ఏం తీసుకోవాలి, డిటర్మెంట్లో ఏం తీసుకోవాలి చూడండి, ఏం వాల్యూస్ వచ్చినాయి చూడండి ఇక్కడ, 4 -2 -2 అదే రాస్తాం ఇక్కడ, 4 -2 -2 4 -2 -2 4 -2 -2 4 -2 -2 4 -2 -2 నెక్స్ట్ -2 + 4 -2 -2 + 4 -2 -2 + 4 -2 -2 + 4 -2 నెక్స్ట్ అమ్మా -2 -2 + 4 -2 -2 + 4 -2 -2 + 4 -2 -2 + 4 ఓకేనా. ఇప్పుడు దీన్ని డిటర్మెంట్ ఫైండ్ చేయాలి మనం. సో ఏమన్నాడు, క్వశ్చన్ ఏమన్నాడు, షో దట్ కోప్లర్ అన్నాడు కదా. కోప్లర్ అంటే ఏంటంటే ఈ డిటర్మెంట్ వాల్యూ మనకు ఖచ్చితంగా ఏం రావాలమ్మా, 0 రావాలి, వస్తుంది. 0 రావాలి, వస్తుంది. షో దట్ అన్నాడు కాబట్టి రావాలి, 0 రావాల్సిందే, 0 రావాల్సిందే. ఓకేనా. మరి డిటర్మెంట్ ఎలా ఫైండ్ చేస్తారు, ఆల్రెడీ మనం చాలాసార్లు చూసామమ్మా. డిటర్మెంట్ ఏ డిటర్మెంట్, 4 -2 -2 4 -2 -2 -2 4 -2 -2 4 -2 -2 -2 4 -2 -2 4. డిటర్మెంట్ ఎలా ఫైండ్ చేస్తారమ్మా, డిటర్మెంట్ గుర్తుంది కదా. డిటర్మెంట్ ఎలా చేయాలి, మనం ఈ యొక్క రో తీసుకోవాలి కదా, ఈ రో తీసుకోవాలి. సో ఏంటిదమ్మా, 4 ఆఫ్ ఈ -2 కాస్త ఏమవుతుంది, +2 ఆఫ్ -2 -2. సో ఇగో ఈ వాల్యూ సేమ్ ఉంటుందమ్మా, సేమ్ ఉంటాయి. ఓన్లీ ఈ వాల్యూ చేంజ్ అవుతుంది, -2 కాస్త +2 అవుతుంది. ఒకటి ఇది ఒక్కటి చేంజ్ అవుతుంది. చెప్పండి, 4 ఆఫ్ అంటే ఏం చేయాలి, గుర్తుంది కదా. 4 దేని గురించి మాట్లాడుతున్నాను, 4 అంటే దాని యొక్క రో కాలం ముయ్యాలి. మూస్తే ఏమొస్తుంది, చెప్పండి. 4 వాల్యూస్ మాకు గొప్పిస్తున్నాయి కదా, 4 -2 -2 4. ఈ 4 ఏం చేస్తాము, 4 4 16 4 4 16 -2 -2 ఎంతమ్మా, +4 కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +4 -2 × -2 +4 కానీ రాసేది ఎంత, -4. నెక్స్ట్ ఏం చేయాలమ్మా, దేని గురించి మాట్లాడుతున్నాం, 2 గురించి, అంటే దీని గురించి. దీని అన్నప్పుడు ఏం చేయాలి, ఇట్లా ఇంతే కదా. ఇప్పుడు 4 వాల్యూస్ చూపిస్తున్నాయి, -2 -2 -2 4. ఏంటిది, -2 4 ఎంతమ్మా, -2 4 -8. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 2 వాల్యూస్, -2 × -2 -2 × -2 ఎంతమ్మా, +4 కానీ రాసేది -4. ఓకేనా. ఆల్రెడీ మనం చూసాం చాలా డిటర్మినెంట్. అలా లాస్ట్ ఏంటిదా, -2. దీన్ని ఫైండ్ చేయాలి. దీన్ని ఏమొస్తుంది, -2 × -2 4 -2 4 -8 కానీ రాసేది +8. ఓకేనా. దీని ఆన్సర్ మనం ఇప్పుడు 0 తెచ్చుకుంటాం చూడండి. ఎట్లా సార్, 16లోకి వెళ్ళి 4 పోతే 12 కదమ్మా, 16 - 4 12 12 4 48 -8 -4 -12 -12 2 -24 4 + 8 12 12 × -2 -24. ఓకేనా. సో 48 -24 ఎంతమ్మా, -48 48 - 48 0నే కదా. సో మనకి ఏం వచ్చింది, ఆన్సర్ 0 వచ్చింది కాబట్టి ఏమంటాం, కోప్లెనార్. 0 వచ్చింది కాబట్టి ఏమంటామమ్మా, కోప్లెనార్. ఓకే. సో ఇట్లా మనము కోప్లెనార్ అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ క్వశ్చన్ అమ్మా, క్వశ్చన్ నెంబర్ 3.